ఇది దందరా బాయ్, దందా ఇది. నమస్తే భయ్య, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి బ్లాగర్. అయితే చాలా రోజులైంది కదా మనం లాంగ్ వీడియో చేయక. ఈరోజు శనివారం అనమాట, డేట్ 25 జూలై. ఈరోజు నేను బోయినపల్లికి అయితే పోలేదు, ఈరోజు పోయింది కూడా అన్ననే. ఇగో అంతా మన మాల్. ప్రజెంట్ టైం అయితే 12:34 అవుతుంది. అన్న మాల్ తెచ్చి బండిలో పెట్టేసిండు, మనం ఇప్పుడే వచ్చి తట్లు కప్పేసినాము. ఇంకో ఇడున్నాయి, ఇగో తక్కడ బాటలు ఇవన్నీ తెచ్చి పెట్టేసినాము. మనం జస్ట్ ఏంటంటే టైం కాలేదు ఇంకా. ఇక ప్రజెంట్ ఇప్పుడు 12:30 అవుతుంది, ఇంకా మార్కెట్ మొత్తం ఖాళీ ఉంది. ఇగో అంత ఎంటీ. మనం కొద్దిసేపు అయిన తర్వాత మార్కెట్ టైం అప్పుడు వచ్చి దుకాణం అయితే సెట్ చేద్దాం. అమౌంట్ ఎంతనో తెలియదు నాకు కూడా, అప్రాక్సిమేట్గా ఒక 15,000 అయితే వేయచ్చు నాకు తెలిసి. ఈరోజు కొద్దిసేపు అయిన తర్వాత వచ్చేసి మనం మార్కెట్లకి దుకాణం అయితే సెట్ చేద్దాం, అది అన్నమాట. ఇగో ఇది నేను విత్ మన బండి. ఈరోజు లొకేషన్ ఎక్కడో తెలుసా? శనివారం కాబట్టి మా ఊర్లోనే కందిలా. ఈరోజు అక్కడ చౌడి కనిపిస్తుంది కదా, దాని దగ్గరనే ఉంటుంది మన దుకాణం. ఫైనల్ కొత్త హెయిర్ స్టైల్ అయితే వేయించిన, ఎట్లుందో కామెంట్లో చెప్పండి. అది ఇప్పుడైతే టైం కాలేదు, టైం అయిన తర్వాత వచ్చి మనం దుకాణం అయితే సెట్ చేద్దాం. ఇగో 4:43 అవుతుంది టైం. ఇప్పుడు మనం దుకాణం అయితే సెట్ చేస్తున్నాం. ఇది మన దుకాణం, ఇక్కడ ఆలుగడ్డ నుంచి అక్కడ కీరాల వరకు ఇది మన దుకాణం అనమాట. ఈరోజు మనం 2 దుకాణాలు వేస్తున్నాము. అక్కడ కూడా అక్కడ బీన్స్ కనిపిస్తుంది కదా, ఆ బీన్స్ దగ్గర బీన్స్, బీరకాయ, ఇంకా ఈ మిర్చి కూడా మనం 3 ఐటెంలు అమ్ముతాం ఆడ. ఈడనేమో ఈ ఐటెంలు ఏమో, ఈడున్న ఐటెంలు ఏమో అన్న అమ్ముతాడు. మనం ఆడ ఉన్నాయి అయితే మొత్తం ఓడగొట్టేద్దాం, మన టార్గెట్ అది. ఈడ అన్న చూసుకుంటాడు. ఇంకా దుకాణం అయితే సెట్ చేస్తున్నాం, ఇంకా కాలేదు. ఇది అయిపోగానే ఆడ సెట్ చేసుకోవాలి. గిరాకైతే కొద్దిగా వస్తున్నారు పబ్లిక్ అయితే, చూద్దాం. సో ప్రజెంట్ టైం అయితే 5:31 అవుతుంది. మన దుకాణం అయితే సెట్ అయింది. మన దగ్గర బీన్స్ ఒకటి, బీరకాయ ఒకటి, క్యారెట్, ఇంకా మిర్చి 4 ఐటెంలు అయితే పోసుకున్నా. ఆడనేమో అన్న కూర్చుండాడ. అయితే మన దగ్గర ఇగో ఈరోజు బీన్స్ ఇది 30 రూపాయలు అంట ధర. ఇది మొత్తం డ్యామేజ్ వచ్చింది. ఇది ఎట్లా పోతుందో అంటే డ్యామేజ్ లేదు, ఇక అంతా ఇట్లుంది. ఇట్లుందనమాట. ఇవి ఏరిన చాలా మట్టుకు ఏరి పోసినా ఇంకెళ్తానే ఉన్నది దీంట్లో. మళ్ళీ ఏంటంటే దీనికి జర మట్టి అంటుకుంది. ఇక ఇట్లా మట్టి. ఇది 30 రూపాయలు అంట ప్రైజు. మరి చూద్దాం ఎట్లా అమ్ముతామో. అర్ధ కిలో 30 అని చెప్తున్నా, పోకపోతే అర్ధ కిలో 20 ఇచ్చేసేయాలి. ఎట్లనో అట్లా అమ్మేసేయాలి మొత్తం. ఈరోజు మార్కెట్లో గిరాకీలు కంప్లీట్గా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయారు. లేరు ఈడ, పబ్లిక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయారు అనమాట. ఇక్కడ మార్కెట్లో లేరు. మాల్ ఉంది కానీ పబ్లిక్ లేరు, మొత్తం ఇగో ఖాళీ. ఈ బీన్స్ మనకు దెబ్బ పడిపోయింది, దెబ్బ గట్టిగానే వేసింది భయ. ఏంటంటే పోతలేదు ఇది. ఇగో ఇట్లుందనమాట. అర్ధ కిలో 20 పెట్టినా ఇది అప్పటి నుంచి, అయినా అని పోతలేదు. అసలు పోవాలంటే ఫస్ట్ పబ్లిక్ ఉండాలి కదా, పబ్లిక్ అయితే లేరు మార్కెట్లో. ఏమైంది మీరు అసలు గిరాకులే లేవు, మొత్తం డల్ ఉంది. ఆడ అన్న దగ్గర కూడా 1-2 వస్తున్నారు అంతే. అప్పటి నుంచి కంటిన్యూగా అవుతలేదు గిరాకీ. చాలా డల్ ఉంది. ప్రజెంట్ టైం 7 అవుతుంది, 7:04 అవుతుంది. చెప్పనా 30 అర్ధ కిలో బీన్స్ ఒకటి, అర్ధ కిలో 20, మీది అర్ధ కిలో 30 వేసుకోండి. బీన్స్ 20 అర్ధ కిలో. అమ్మ వాళ్ళ దగ్గర కూడా అంతంతనే ఉంది గిరాకీ. వీళ్ళ నయం ఒక కాడికి, మాదే ఏం లేదు ఇక్కడ డొల్లా. ఇగో మెల్ల మాదైతే మొత్తం డొల్లండి. నా దగ్గర అయితే ఎవరు లేదు. ఇగో అన్న దగ్గర మొత్తం తాగినట్టు ఏం లేదు అలా. అసలు పబ్లిక్ లేరు మార్కెట్లో. ఇంతగానం పబ్లిక్ మీకు కనిపిస్తారు కదా, వీళ్ళంతా ఫేక్ పబ్లిక్. గిరాకీ చేస్తలేరు వాళ్ళు, ఖాళీ తిరుగుతున్నారు, అందుకే ఫేక్ అంటున్నా. మన దుకాణం ముంగట ఎవ్వరు లేరు. ఇగో ఏమైంది భయ్య అసలు ఈరోజు ఇట్లా? దానికి తోడు నీ అమ్మాయి దోమలు అప్పటి నుంచి పీక తింటున్నా. ఇక్కడ ఎంత చీకటి ఉంది చూడు, అక్కడ మొత్తం చీకట్లా మొత్తం దోమలు పీక తింటున్నాయి ఈరోజు. ఏమైందేమో వాటికి. 20 అర్ధ కిలో 20, బీరకాయలు అర్ధ కిలో 30 అన్న. 20 చేంజ్ ఉందా? సో ప్రస్తుతానికి టైం అయితే 7:47 అవుతుంది, 7:47. మార్కెట్లో మొత్తం అంతా ఖాళీ అయిపోతున్నారు. మన దుకాణం దగ్గర మాత్రం లేరు పబ్లిక్. ఇది అర్ధ కిలో 20 పెట్టినా సరే పోతలేదు బీన్స్. ఆ క్యారెట్లో కొన్ని మిగిలినాయి. మిర్చి కూడా అట్లనే ఉంది, కుప్ప. చెప్పక 30 అర్ధ కిలో 20.
చూడండి అడిగేసి వెళ్ళిపోతురు, అది మంచిగా లేదని చెప్పేసి వెళ్ళిపోతురు. యాక్చువల్గా అది మంచిగా ఉంది కానీ దానికి మట్టి అంటింది అంతే. 20 రూపాయలు పావు 20, అర్ధ కిలో 30 బీరకాయలు. ఈరోజు గిరాకు లేదబ్బా, ఇంతోటి గిరాకు లేదు అసలు. అయ్యి అమ్మ గిరాకుల మీ బా మాట మాటికి దోమలు కరుస్తున్నాయింది. చా సో భయ్య ఫైనల్గా టైం అయితే 8:30 అవుతుంది. మేము ఎత్తుకోవడం అయితే స్టార్ట్ చేసినాము. అయితే ఈరోజు పెట్టుబడి ఎంతనో చెప్పలేదు కదా. పెట్టుబడి 12,500 భయ్య మన పెట్టుబడి ఈరోజు. నేను 15,000 అనుకున్నా కానీ 12,500 అంట మొత్తం పెట్టుబడి. కానీ మనం ఈరోజు అమ్మింది ఎంతో తెలుసా, జస్ట్ 9,000. అంటే మనకి ఇంకా 3,500 రావాలి. మాల్ మిగిలింది, చూద్దాం రేపు ఎంత అమ్ముతామో. రేపు సండేనే కదా, రేపు మార్నింగ్ వెళ్ళి దుకాణం అయితే సెట్ చేసుకోవాలి. రేపు మార్నింగ్ కొద్దిగా గిరాకీ అయితే చేయాలి. గిరాకీ చేసి మన పెట్టుబడి డబ్బులు అయితే తీసేసి ఇంకా మీదికి వెళ్ళమన్నా కుదిరితే లాభం కూడా అమ్మే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి మనం పెట్టుబడి 12,500 పెడితే మనకు వచ్చింది ఎంత తెలుసా, మనం అమ్మింది జస్ట్ 9,000 అమ్మినాము. మనకి ఇంకా 3,000 రావాలి భయ్య, 3,500 రావాలి. అది మరి వీడియో ఎట్లా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.